హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాడ్ న్యూస్. ఆల్రెడీ ఇప్పటికే మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ని రీచ్ అయి ఉంటారు. రేపు మీరు 23rd June 2024 రోజున నీట్ పీజీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మీరు రాయాల్సిన ఎగ్జామినేషన్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది రియల్ ఆ ఫేక్ అని చాలా సార్లు వెరిఫై చేసిన తర్వాత ఈ వీడియో చేస్తా ఉన్నాను. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పోస్ట్ చేశారు వాళ్ళు. సో ఇంపార్టెంట్ అలర్ట్, నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఎన్బిఎంఎస్. చాలా మంది నీట్ యూజీ వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే ఇది ఎన్టీఏ కండక్ట్ చేయదు, ఎన్బిఎంఎస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ ని పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన న్యూ డేట్ విల్ బి నోటిఫైడ్ ఎట్ ద ఎర్లియెస్ట్. సో కొత్త డేట్ ని మేము ప్రకటిస్తామని కూడా వాళ్ళు ట్వీట్ చేశారు. మనకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కూడా పిఐబి నుంచి రావడం జరిగింది. నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అంటూ వాళ్ళు మనకు అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు. ఇందులో చెప్తుంది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏం చెప్తుందంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీద రీసెంట్ ఇన్సిడెంట్ అంటే నీట్ యూజీ అండ్ యూజీసీ నెట్ మీద ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏవైతే జరుగుతున్నాయో ఎలిగేషన్స్, సో వాటన్నింటిని బేస్ చేసుకొని సో మనకు ప్రికాషనరీ మెజర్స్ అంటే వీళ్ళు కూడా ఒక ప్రికాషన్ తీసుకోవాలన్నమాట. అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనేది మర్చిపోయినట్టున్నారు మేబీ. సో ఎన్బిఎంఎస్ కూడా కరెక్ట్ గా కండక్ట్ చేస్తలేదేమో నీట్ పీజీని. అందుకే వీళ్ళకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నీట్ పీజీ ఎగ్జామినేషన్ కూడా మేబీ లీక్ అయిందనో, లేకపోతే డేటా బయటకు వచ్చిందనో, సో పర్ఫెక్ట్ గా లేదనో, లేకపోతే సెక్యూరిటీ మెజర్స్ లేవనో మేబీ వీళ్ళకి డేటా అందుంటుంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి, వీళ్ళ దగ్గరికి వచ్చి ఉంటుంది. అందుకే రీసెంట్ ఇన్సిడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సో నీట్ పీజీ ఎగ్జామినేషన్ 23rd రోజున జరగాల్సిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏం జరుగుతుందిరా నాకు అర్థం కాదు. ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నా అర్థం అవ్వట్లేదు. నిన్న మొన్నటి వరకు యూజీసీ నెట్ నీటే అనుకున్నాం, ఈ రోజు బై సడన్ గా వీళ్ళ పరిస్థితి చూడండి. అవైనా ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లేదు. యూజీసీ నెట్ అయితే ఎగ్జామినేషన్ రాసిన నెక్స్ట్ డేనే క్యాన్సిల్ చేశారు. ఈ రోజు ఇది చూస్తే నీట్ పీజీ ఎగ్జామినేషన్ రేపు రాయాల్సిన ఎగ్జామినేషన్. సో అవి యూజీసీ నెట్ నీట్ ఏమో ఎన్టీఏ కండక్ట్ చేస్తే ఇది ఎన్బిఎంఎస్ కండక్ట్ చేస్తుంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. ఇది సపరేట్ బోర్డు. సో ఎన్టీఏనే తప్పు చేస్తుంది అంటే మేబీ ఎన్బిఎంఎస్ కూడా తప్పు చేస్తుందా? వామ్మో ఏం జరుగుతుందో తెలియదు. నిజానికి నీట్ పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాడ్ న్యూస్. సో తప్పదు, మీరు ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళారో అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. సో మీ ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సపరేట్ డేట్ మళ్ళీ న్యూ డేట్ అనేది ఎన్బిఎంఎస్ వాళ్ళు కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ సో వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, మీ బాధ అనేది తెలుసు ప్రతి ఒక్కరికి. సో ఏం చేయలేము, ఇలాంటి ఇంకా ఆ వ్యవస్థను కూడా గురించి కూడా మాట్లాడలేము. సో ఇది మనకు అఫీషియల్ లెటర్, ఇది రియలే, ఫేక్ కాదు. సో థ్యాంక్ యూ. ఇదేదో వర్డ్ మంచిగా వాడుతున్నారా, సెన్సిటివ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ అని. అమ్మో.